భద్రాచలంలో గోదావరి పుష్కరాలు ఎలా జరుగుతున్నాయో ప్రస్తుతం మా ప్రతినిధి నాగేందర్ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. నాగేందర్ చెప్పండి, ఇవాల్టి సంబరం ఎలా ఉంది గోదావరి పుష్కరాలకు సంబంధించి? ఉదయం 3 గంటల నుంచే వేలాదిగా భక్తులు తరలిరావడంతో భద్రాద్రి గోదావరి గడ్డ జన సముద్రంగా మారింది. ఇక్కడ గత 2 రోజుల్లోనే 4 లక్షల మంది పైగా భక్తులు ఇక్కడ పుణ్యస్నానం చేశారు. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 35,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భద్రాద్రి వస్తున్న భక్తుల కోసం ఇక్కడ జిల్లా పోలీసు యంత్రాంగం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ ఎత్తున నిఘా ఏర్పాట్లు చేసింది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఇక్కడ భద్రాచలం పోలీసులు అమలు చేస్తున్న రక్షణ చర్య గురించేందుకు ఐజీ నవీన్ చంద్ లైవ్ లో ఉన్నారు. ఆయన ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకున్నాం. చెప్పండి, ఇక్కడ భక్తుల కోసం పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఎలాంటి నిఘా ఏర్పడిస్తుంది? అంచెల వారీగా మేము నిఘా ఏర్పాటు చేస్తాము. ఈ భక్తుల కోసం మ్యాక్సిమం మేము ట్రాఫిక్ అరేంజ్మెంట్సే కాకుండా పుష్కర ఘాట్లపై మహిళా సిబ్బందితో పాటు తగినంత మంది మహిళా సిబ్బందితో పాటు మేము డ్రోన్ కూడా అరేంజ్ చేసాము. 2 డ్రోన్స్ మేము కెమెరాల ద్వారా ప్రయోగాత్మకంగా యూజ్ చేస్తున్నాం. గత 3 రోజులుగా ఈ డ్రోన్స్ వాడుకుంటున్నాం. దగ్గరికి వెళ్ళి ఎవరైతే భక్తులు ఉన్నారో, నీటి లెవెల్ ఏంటి, ఎంతమంది ఉన్నారో అనే దాన్ని డ్రోన్ కెమెరా ఈజీగా లైవ్ ఫీడ్ మాకు ఇస్తుంది. ఆ ఫీడ్ ద్వారా కనుక్కొని ఎవరైనా అప్రమత్తంగా ఉండేటట్టు ఇమీడియట్గా వార్నింగ్ ఇచ్చి అలర్ట్ చేసుకునే విధంగా కెమెరాలు మాకు చాలా పనికి వస్తున్నాయి. ఆ విధంగా మేము ఆపరేట్ చేస్తున్నాం. సఫిషియంట్ ఫోర్స్ మేము డిప్లాయ్ చేసాము. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎక్స్పర్ట్ స్విమ్మర్స్ కూడా చుట్టూ అవుట్స్కట్స్లో మేము డిప్లాయ్ చేసాం. అటువైపు బ్రిడ్జ్కి అటువైపు ఎవరైతే అనాథరైజ్డ్గా ఘాట్స్ లేని చోట కూడా పోయి స్విమ్ చేసే వాళ్ళను నియంత్రించాము. అందరూ ఇటు ఘాట్ వైపు వచ్చేటట్టే చూసాము. ఈరోజు ఆల్రెడీ మేము 10 గంటల్లోపే 30-35 సంఖ్యలో స్నానాలు చేసుకొని భక్తులు రిటర్న్ తరలి వెళ్తున్నారు. 3 రోజుల నుంచి జరుగుతున్న పుష్కరాల్లో ఎలాంటి లోపాలు కానీ రివ్యూ చేసుకున్నారా? ఎంతమంది భక్తులు వచ్చారని చేస్తున్నారు? భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎంతమంది రాబోతున్నారు, వాళ్ళ ఏర్పాట్లపై మీరు ఏమైనా రివ్యూ చేస్తున్నారా? ఎలాంటి మేము ఎవ్రీ 1 అవర్కు మేము ఫిగర్స్ తీసుకుంటాం. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి గంటకు ఒక 60 మంది జట్టుల్ని ప్రత్యేకంగా ఇదే పనిలో కలెక్ట్గా నియమించారు. ఎవ్రీ 1 అవర్ వీఆర్ మానిటరింగ్ ఎంత వస్తాయి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది స్నానాలు చేసుకొని